హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎక్స్పెరిమెంట్ ఛానల్. ఈ రోజు అయితే చూడండి, మన దగ్గర చార్ట్ పేపర్ ఉంది. ఈ చార్ట్ పేపర్ తోనే ఇంకా ఈ వైట్ పేపర్ ఉన్నాయి కదా, దీని నుంచి అయితే నేను ఒక నిచ్చెన అయితే తయారు చేసి మీ అందరికి ఇప్పుడు చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఒకటి చిన్నది తయారు చేస్తా చూడండి. దానికోసం అయితే నా దగ్గర రెండు మన బుక్ లో ఉంటాయి కదా, ఆ పేపర్లు అయితే రెండు ఉన్నాయి. దీని నుంచి ఫస్ట్ ఒక చిన్నది అయితే తయారు చేసి చూపిస్తా. ఇప్పుడైతే ఫస్ట్ ఒకటి చిన్నది తయారు చేస్తా చూడండి. దానికోసం అయితే నా దగ్గర రెండు పేపర్లు ఉన్నాయి, మన బుక్ లో ఉంటాయి కదా చిన్నవి, ఆ పేపర్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత పేపర్ అయితే అతుక్కుంది. పేపర్ అయితే కరెక్ట్ గా కట్ అయిపోయింది చూడండి. దీని నుంచి అయితే ఇప్పుడు మనకు నిచ్చెన లాగా వస్తుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక పేపర్ పట్టుకొని చూడండి, టూ సైడ్ పట్టుకొని మనం ఇట్లా పైకి లేపేద్దాం దీన్ని. వావ్, సూపర్. మన నిచ్చెన అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా సూపర్ గా అయితే నిచ్చెన రెడీ అయిపోయింది మనది, కనిపిస్తుంది కదా చూడండి. ఎంత బాగా వచ్చి మన నిచ్చెన అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నే మనం ఒక పెద్ద సైజులో చేద్దాం. ఇదైతే చిన్న స్మాల్ సైజ్ చేసిన, కానీ ఇప్పుడు దీన్నే ఒక పెద్ద సైజులో చేస్తున్నాం. దానికోసం అయితే నా దగ్గర చూడండి పేపర్స్ ఉన్నాయి, మన చార్ట్ పేపర్. దీని నుంచి అయితే పెద్ద సైజ్ అయితే ఇప్పుడు తయారు చేస్తాం. మన నిచ్చెన అయితే పక్కన పెడతాను చూడండి. దీన్ని ఒక దగ్గర అతికించి సైడ్కి అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం బిగ్ సైజ్ అయితే తయారు చేద్దాం. దానికోసం చూడండి, నా దగ్గర పేపర్ ఉంది. పేపర్ చూడండి, పెద్ద సైజ్ ఉంది. ఫస్ట్ పేపర్స్ అన్ని అతికిస్తాం మనం. చూడండి, రెండు పేపర్లు అయితే అతికించిన. దీనికి ఇంకోటి అటాచ్ చేస్తున్నా, ఇంకో పేపర్ అయితే దీనికి అటాచ్ చేస్తున్నా. చూడండి, ఇంత పెద్ద పేపర్ అయితే అతికించినాం. ఇప్పుడు దీని నుంచి అయితే ఒక నిచ్చెన తయారు చేద్దాం. ఇప్పుడు దీని నుంచి అయితే నిచ్చెన అయితే తయారు చేస్తా చూడండి. ఇప్పుడైతే మన పేపర్ మొత్తం రెడీ అయిపోయింది.
దీన్ని ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకుందాం, మనం రౌండ్ చేసుకుందాం. పేపర్ని అయితే మనం ఇట్లా రౌండ్గా ఫోల్డ్ చేసుకుందాం. పేపర్ అయితే రౌండ్ గా ఫోల్డ్ చేసిన చూడండి. ఇప్పుడు దీన్ని కూడా అతికిచ్చేద్దాం. కొంచెం గమ్మేసి ఇది అతికిచ్చేద్దాం. మన రోల్ అయితే మన నిచ్చెన కోసం అయితే ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మధ్యలో కట్ చేద్దాం, రెండు సైడ్లు కరెక్ట్ చూసి కట్ చేద్దాం. దానికోసం అయితే టేప్ ఉంది కదా, ఇది టోటల్గా మొత్తం 28 ఉంది. ఇది 28 అంటే మన ఒక 6 ఇంచులు, ఇక్కడ కూడా 6 ఇంచులు. ఇక్కడ చూడండి, కింద ఒక 6 ఇంచులు, పైన ఒక 6 ఇంచులు, మధ్యలో ఇంత గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇదైతే కట్ చేస్తున్నా చూడండి. చూడండి, మిడిల్ వరకు అయితే కట్ అయిపోయినాయి కరెక్ట్గా. ఇప్పుడు దీన్ని కొంచెం ఉన్నట్లో ఫోల్డ్ చేద్దాం. చూసుకోండి, ఇక్కడ ఇప్పుడు మన నిచ్చెన చూడండి ఇట్లా వస్తుందో. మన నిచ్చెన అయితే వెళ్తుంది, పట్టుకోరా ఇది పట్టుక. ఇప్పుడైతే చూడండి ఇక్కడ సైడ్ వెళ్ళిపోతుంది. లేపు అట్లా వెళ్ళి పైకి లేపు, స్లో స్లో, ఆగు 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 ఆగు. చూడండి పట్టుకో. చూడండి మన నిచ్చెన అయితే పైకి అయితే వచ్చేసింది. చూడండి ఇంకా కొంచెం లేస్తుంది, ఇక్కడ సైడ్ కూడా ఇంకా కొంచెం రావాలి. వావ్ సూపర్. చూడండి మన నిచ్చెన అయితే చాలా సూపర్ గా అయితే వచ్చింది. చూడండి చాలా బాగా అయితే వచ్చింది మన నిచ్చెన. వావ్ చూడండి మన నిచ్చెన అయితే చాలా సూపర్ గా వచ్చింది పేపర్ తోని. మన ఎక్స్పెరిమెంట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి మనం మొత్తం 3 పేపర్లు కలిపినాం కదా, దాని నుంచి అయితే చూడండి మన ఎక్స్పెరిమెంట్ అయితే చాలా సూపర్ గా వచ్చింది. నిచ్చెన మన పేపర్ తోని తయారు చేసిన నిచ్చెన ఇది. చూడండి మన పేపర్ నిచ్చెన అయితే చూడండి చాలా సూపర్ గా ఉంది. మొత్తం పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని లోపల దించేద్దాం, లోపల కూడా వెళ్ళిపోతా లేదా చూద్దాం. చూడండి వావ్ సూపర్, మన నిచ్చెన లోపల కూడా వెళ్ళిపోతుంది పేపర్ తోని. ఒక సైడ్ వచ్చింది, ఒక సైడ్ రావట్లేదు. ఇది చూడండి వచ్చేసింది. సూపర్, మన నిచ్చెన అయితే ఫోల్డింగ్ కూడా అయిపోయింది. చూసుకోండి చాలా సూపర్ గా అయితే వచ్చింది. చూసుకోండి నిచ్చెన మనం పైకి కూడా చేసుకోవచ్చు, మళ్ళీ కింది కూడా డౌన్ చేయొచ్చు. చూడండి చాలా బాగా అయితే వచ్చింది. చూడండి ఇంకోసారి దీన్ని పైకి లేపుతా చూడండి. ఇక్కడ రా, ఇంకోసారి చూడండి
పట్టుకో, ఇట్లా పట్టుకో, గట్టిగా పట్టుకో, ఇది పట్టుకో ఇక్కడ. ఇంకోసారి లేపుతున్నా చూడండి పైకి. లేపు, పైకి లేపు, లేపు, ఇంకా లేపు, ఇంకా లేపు, ఇంకా లేపురా. వదిలేసి ఇక్కడ ఆగు, 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 పట్టుకో. వీనికి లేపానికి వస్తలేదు, లేపేసిన. చూడండి నిచ్చెన అయితే చాలా సూపర్గా అయితే వస్తుంది. చూడండి చాలా బాగా అయితే వచ్చింది. వదిలేసి నిచ్చెన అయితే చాలా బాగా వచ్చింది చూసుకోండి. దీన్ని ఇంకా కొన్ని పేపర్లు యూజ్ చేసి మనం, ఇదైతే 3 పేపర్లు యూజ్ చేసినాం మనం చార్ట్ పేపర్లో. ఇంకా దీని నుంచి ఇంకా మనం ఒక 10-20 యాడ్ చేసినాం అనుకోండి, చాలా పెద్దగా అయిపోతుంది నిచ్చెన. ఇంకో నెక్స్ట్ టైం అయితే దీనికంటే పెద్దది తయారు చేయడానికి అయితే ట్రై చేస్తా. దీన్ని మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఫోల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూసుకోండి ఫోల్డ్ కూడా అయిపోతుంది. నిచ్చెన అయితే ఫోల్డ్ కూడా అయిపోయింది. ఫోల్డింగ్ చాలా సూపర్గా వచ్చింది. చూసుకోండి నిచ్చెన అయితే చాలా సూపర్గా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.